బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు తప్పులు ఉన్నాయని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక వార్డులో ఉన్న ఓటర్లను కావాలనే పక్క వార్డులోకి మార్చారని, దీనివల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని నేతలు మండిపడ్డారు. జాబితాలో ఇప్పటికీ చనిపోయిన వారి పేర్లు అలాగే ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం పట్టణాన్ని వదిలి వెళ్లిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ లిస్టులో ఉన్నాయని, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కోడి రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, తప్పుడు తడగ్గా ఉన్న ఈ జాబితాను సవరించకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, సీనియర్ నాయకులు గంపల చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల మోహన్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు సల్లం సుమలత, బాసపోయిన యుగేందర్, గంధమాలిన్, సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓంసాయి మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం విడుదల చేసిన ఓటర్ లిస్టులో అనేక తప్పులు ఉండడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు కూడా అందులో ఉన్నాయి. ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి, ఇంకో వార్డు నుంచి ఇంకో వార్డుకి అనేక తప్పులు ఉన్నాయి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ ఫోటోలతో సహా చనిపోయిన వాళ్ళ ఓటర్లు కూడా ఆ వార్డులో ఉండడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఓటర్లకైతే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ మెన్షన్ చేసి ఉండడం లేదు. అలాగే ఓటర్ లిస్టుకు సంబంధించిన పరిధి జాబితాని కూడా జత చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ల కొరకు ఓటర్ లిస్టు జాబితాను మున్సిపల్ కార్యాలయ సిబ్బంది విడుదల చేసిందో అదొక తప్పుల తడక. ఉన్నోళ్ళ పేర్లు లేవు, ఈ వార్డులు ఉన్నోళ్ళ ఇంకో వార్డులో, ఆ వార్డులు ఉన్నోళ్ళ ఈ వార్డులో, చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిలో బెల్లంపల్లి పట్టణం ఉంది. మరి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినటువంటి బెల్లంపల్లిలో 11 తారీఖు నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బల్దియా ఎలక్షన్లకు ముమ్మరం చేస్తూ వాళ్లకు అధికార పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఈ ఓటర్ లిస్టును తయారు చేయించారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. తప్పుల తడక ఉన్నది, మా ఓట్లు లేవు మొర్రో అని 34 వార్డుల ప్రజలు, ఈ వార్డులో లేవు మా ఇంకో వార్డులో పడ్డాయని మొత్తుకుంటుంటే ఇక్కడున్న అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఈ బెల్లంపల్లి నియోజకవర్గం కోసం పోయిండా ఎమ్మెల్యే అమెరికా, ఏదో నియోజకవర్గానికి నిధులు తెచ్చిండు అన్నట్టుగా పోయి ఎయిర్పోర్టులలో స్వాగతం పలుకుతారు. ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని వాళ్ళు మా ఓట్లు లేవు మొర్రో వేరే వార్డులో పడ్డాయని మొత్తుకుంటే గవి సంప్రదించాల్సిన అధికార పార్టీ ఆ పని పక్కన పెట్టి వాళ్ళ పనులు సాగించుకుంటున్నారు. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, రిజర్వేషన్లు మారితే ఆ వార్డులలో మీకు వ్యతిరేకుల ఓట్లు తీసి వేరే వార్డులలో వేయించుకున్నారా? మీరు ఎప్పుడు మున్సిపాలిటీ కార్యాలయాన్ని చూస్తే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లాగానే ఉంటుంది. అందులో మొత్తం కాంగ్రెస్ నాయకులు కూర్చొని మరి మీరు దగ్గరుండి రాపించుకున్నారా ఈ పేర్లని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాం. ఖచ్చితంగా ఈరోజు మేము ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అవి గిట్లా తీసివేసి యథావిధిగా గతంలో ఏ వార్డు ప్రజల ఓట్లు ఆ వార్డులో ఎలాగున్నాయో అలాగా సవరించి చేస్తే తప్ప సహించేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.